హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. జగన్ ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగులు గుణపాఠం అయితే చెప్పనున్నారు. దానికి సమయం కూడా ఆసన్నమైందంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ముందుగా ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి చాలా కారణాలైతే ఉన్నాయండి. అందులో ముఖ్యంగా సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలండి. ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా సిపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వారంలోగా అంటే అధికారంలోకి వచ్చిన వారంలోగానే ఈ యొక్క సిపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామన్న మాటకు చాలామంది ఉద్యోగ పెన్షనర్లయితే ఓటు వేయటం జరిగింది. ఓటు వేయడంతో పాటుగా అదేవిధంగా మెగా డిఎస్సి అయితే తీసుకురావడంతో ఉద్యోగులకి పని భారం అయితే తగ్గుతుంది, పని ఒత్తిడి అయితే తగ్గుతుందని నమ్మడము. అదేవిధంగా పీఆర్సీ కూడా 27% ఇస్తామని చెప్పడము. ఈ విధంగా అన్ని విషయాలకు జగన్ ప్రభుత్వానికైతే ఓటు వేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎన్నుకోవటం అయితే జరిగిందండి. మొత్తానికి అధికారంలోకి వచ్చిన చాలా రోజుల పాటు కూడా ఓపీఎస్‌ను ఎలాంటి అమలు జరగలేదు. అదేవిధంగా ఓపీఎస్‌కు బదులుగా జీపీఎస్ అంటూ కొత్త పథకాన్నైతే తీసుకురావటం జరిగింది. దానివల్ల కూడా ఉద్యోగులకి సిపిఎస్‌లో ఎంత ప్రయోజనం ఉందో జీపీఎస్‌లో కూడా అంతే ప్రయోజనం ఉంది తప్ప మేలైతే ఏం లేదు అని చెప్పి ఉద్యోగులైతే భావించి మాకు వద్దని చెప్పినా కూడా బలవంతంగా వారికి అంటగట్టడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఐఆర్ అయినా ఇస్తుంది అని ఆశపడిన ఉద్యోగులకి మా ప్రభుత్వం ఐఆర్ ఇచ్చే పద్ధతి కాదు అని చెప్పి తోసిపుచ్చడము. ఈ విధంగా వరుసగా ఉద్యోగులకి ఈ విధంగా అవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ వస్తున్నాయండి. వారు అనుకున్నది ఒకటి, ప్రభుత్వం చేసేది ఒకటి, వారికి నచ్చినట్టుగా అయితే చేయటం లేదని ఉద్యోగులు చాలా కాలం నుంచి అయితే వేచి చూస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా విడుదల చేయలేకపోతుంది. ఒక్క అరియర్ కూడా ఈ యొక్క 5 ఏళ్లలో తీసుకున్న పరిస్థితి లేదని చెప్పి ఉద్యోగులైతే ముఖ్యంగా వాపోతున్నారు. డిఏనే కాకుండా వారు దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ కానీ ప్రతి బకాయిలు కూడా పెండింగ్లో ఉండటము, సంవత్సరాల తరబడి కూడా వారికి సీనియర్ ఉద్యోగులకైతే 4-5 లక్షల పైమాటగా అయితే బకాయిలు ఉండిపోవడము, వారికి ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం అండి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్న ఉద్యోగులు ఎప్పుడెప్పుడా గుణపాఠం చెప్పేదని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైతే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. ఇప్పటికే చాలామంది అంటే ముఖ్యంగా ఆంధ్ర పెన్షనర్స్ కూడా ప్రకటించడం జరిగిందండి. మా యొక్క ఓట్లన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చి అన్ని సమస్యలు కూడా క్లియర్ చేసే పార్టీకే మా ఓటైతే ఉంటుందని తేల్చి చెప్పడం జరిగింది. ఉద్యోగ పెన్షన్లు కూడా అదే మాట మీద అయితే ఉన్నారండి. మా సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చి అవన్నీ కూడా క్లియర్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారో, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఓపీఎస్‌ని అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా చేయలేకపోయింది. ఈ విధంగా కాకుండా చెప్పిన ఏదైనా సరే మాటను ఎవరైతే నిలబెట్టుకొని ఉంటారో వారికే మా యొక్క ఓటు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు గుణపాఠం చెప్పే పనిలో అయితే ఉద్యోగ పెన్షన్ నిమగ్నమై ఉన్నట్టయితే సమాచారం అండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.